హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి. ఈ పండుగను చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజుగా జరుపుతారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి నగర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు సిద్ధమయ్యాయి. శ్రీరామనవమి విశిష్టతపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. శ్రీరామనవమి పుణ్యదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని కొనియాడారు. వారు రాముడు చూపిన ఆదర్శ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలను స్మరిస్తూ ప్రజలందరికీ ఆ దేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని వారు తమ సందేశాల్లో మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 2 లక్షల సాయం చేస్తామని తెలిపింది. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సాయంపై మంత్రులు, అధికారులు పర్యవేక్షించాలని కేబినెట్ సమావేశంలో సీఎం ఆదేశించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. తన పర్యటనలో భాగంగా రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అన్నా క్యాంటీన్లను ప్రారంభించడంతో పాటు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో మహిళా సాధికారత, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. వడ్డెర్ల కులస్తులకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేయించి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువనేత మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేబినెట్ మంత్రులంతా కలిసి కేక్ కట్ చేసి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ప్రజల అభ్యున్నతికై నిత్యం ఆలోచిస్తూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయా శాఖల అభివృద్ధికి పాటుపడి రాష్ట్ర పురోగతికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనను అభినందించారు. కూటమి పాలనలో విద్యార్థుల బంగారు భవితకు అంబేద్కర్ గురుకులాలు నిలయాలుగా మారాయని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులాల్లో విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు మెరుగుపరిచామని చెప్పారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గత 5 ఏళ్లు రాజధానిని అడుగడుగున అడ్డుకుని శ్మశానంతో పోల్చిన వైసీపీ నేడు ప్రజల దెబ్బకు భయపడి మాట మారుస్తోందని ఎద్దేవా చేశారు. అమరావతిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాన్ని అణిచివేసి మహిళలపై దాడులు చేయించిన అమరావతి ద్రోహులు వైసీపీ నాయకులేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతుంటే చూసి ఓర్వలేక సజ్జల వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని నాశనం చేయాలని చూసిన వైసీపీకి రాజకీయంగా భూస్థాపితం తప్పదని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. సాక్షి దినపత్రిక వైసీపీ కరపత్రంగా మారి కూటమి నాయకుల మధ్య తగాదాలు పెట్టేందుకు అబద్ధపు వార్తలు రాస్తోందని టీడీపీ రాష్ట్ర నాయకులు బొప్పన్న భవకుమార్ ధ్వజమెత్తారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా రాసిన అసత్య కథనాలను నిరసిస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో పత్రిక ప్రతులను దహనం చేసి భారీ ఆందోళన చేపట్టారు. అభివృద్ధికి నిధులు తెస్తున్న ఎంపీపై బురద జల్లడం మానుకోవాలని, పత్రికా ధర్మాన్ని విస్మరించిన సాక్షిని ప్రజలందరూ బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్సెలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో నిర్వహించిన 13 పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశాల్లో ఎప్పుడూ మిత్తల్ కంపెనీ ప్రస్తావనే రాలేదని, దీనిపై దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుజ్ ఏపీ నినాదంతో కేవలం కొన్ని నెలల్లోనే 1,35,000 కోట్ల పెట్టుబడికి ఆమోద ముద్ర వేసిందని స్పష్టం చేశారు. గతంలో జేటాక్స్ వేధింపులతో జాకీ, అమరరాజా వంటి కంపెనీలను తరిమివేసిన చరిత్ర జగన్దని, ఇప్పుడు లోకేష్ విజన్తో గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతుంటే ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయ్ గొడ్డలిపోటు, సొంత తల్లి చెల్లిని గెంటివేయటం వంటి వికృతమైన క్రెడిట్లు జగన్ సొంతమని, వాటిని ఎవరూ చోరీ చేయరని ఎద్దేవా చేశారు. లోక కళ్యాణం మరియు దేశ సౌభాగ్యం కోసం బీహార్ రాష్ట్రానికి చెందిన శివభక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుండి రామేశ్వరం వరకు అత్యంత కఠినమైన సాష్టాంగ యాత్రను చేపట్టారు. 2023 జూన్ 6న ఉత్తరాఖండ్లోని గంగోత్రిలో ప్రారంభమైన ఈ యాత్ర ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సాగుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్కు చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి సెంటర్కు చేరుకున్న ఉపేంద్ర దాస్కు స్థానిక భక్తులు, ప్రముఖులు కోడేరి వీరారెడ్డి, నాదే నాగభూషణం, తోట వెంకటేష్ తదితరులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ధర్మం వర్ధిల్లాలనే లక్ష్యంతో సాగుతున్న తన ఈ యాత్ర తమిళనాడులోని రామేశ్వర ఆలయ సందర్శనతో ముగుస్తుందని ఉపేంద్ర దాస్ ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ డిస్కంల ఆదాయ లోటును భరిస్తూ ప్రజలపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకుంటుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. గత 20 నెలల్లో సుమారు 20,288 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించిందని, చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా యూనిట్కు 13 పైసలు తగ్గించామని పేర్కొన్నారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ధరలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం వేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ ధరను 1.50కి తగ్గించిందని వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా సమర్థవంతమైన పాలసీలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా భద్రత, సైబర్ నేరాల గురించి విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని విజయవాడ నగర క్రైమ్ డీసీపీ ఎం రాజారావు స్పష్టం చేశారు. టుగెదర్ ఇన్ పీస్, యునైటెడ్ ఇన్ హార్మనీ అనే అంశంపై విజయవాడ నిర్మలా కాన్వెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10వ రోడ్డులోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి వినాయక సహిత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేడు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న ఎదురుకోలు, పసుపు కొట్టడం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మహిళా బృందం ప్రదర్శించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది.